వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. పెద్దౌట్పల్లి గ్రామంలోని బ్రదర్ జోసెఫ్ తంబి పుణ్యక్షేత్రంలోని పూజ్య గురువులు అధ్యక్షతన శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభు మీతో ఉన్నారు. వీళ్ళలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారు విజయవాడ పశ్చిమ సీట్ దక్కకపోవడంతో జనసేన అధికార ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల ఎదుట భావోద్వేగానికి గురయ్యారు. నేను చెప్పా మహేష్ కళ్ళంబట్టి నీళ్ళు రావట్లే, ఏం చేయను కళ్ళంబట్టి నీళ్ళు తెచ్చుకొని పొద్దున్న వెళ్ళి యేసుప్రభు సిలువుకి చెప్పుకున్నాను నా బాధ. అంతకన్నా ఏం చేయండి, అవకాశం రాలా, ఏం చేయండి, పోరాడు ఇంకా చేయలేకపోతున్నాను, ఇంకా నా వల్ల అవ్వట్లా, ఇంకా ఏం చేయను, ఇంకా అందుకనే పొద్దున్న మాట్లాడు. మీరందరూ అడుగుతున్నారు మహేష్ ఏం చేయని. నూజివీడు పట్టణ పరిధిలో గల 29వ వార్డులో మురుగునీరు పారుదల లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై వార్డు టీడీపీ అధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ వార్డుల సమస్యలపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలని ఆయన శుక్రవారం డిమాండ్ చేశారు. 29వ వార్డు ఈ వార్డు వచ్చిన నేను డ్రైన్లు కానీ కాలువలు కానీ మురుగు కాలువలు వెళ్తలేదు, దోమల మందు కొడతం లేదు, మాకు అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. ఆ వాగు మెయిన్ కాలువ పిలిద్రాలు అంటారు దాన్ని, ఆ కాలువ అంతా కూడా కింద అంతా మూసేశారు. చెరువు పక్కన రోడ్డు ఒకటి వస్తుందండి మాకు. ఆ చెరువు పక్కన రోడ్డు ద్వారా 10 టైర్లు బండి లారీ వచ్చేది, పెద్ద తోక లారీలు వచ్చాయి. మొత్తం అది కిందకి పైకి మూసేశారు, దారులు. ఈ వార్డ్ కౌన్సిలర్ పేరేంటి? జనం ఇబ్బంది అవుతుంది. కౌన్సిలర్ పేరు మేరీ అండి. కమిషనర్కి చెప్పారా? చెప్పామండి మొన్న సార్, కాగితం ఇచ్చారా? కాగితం లెటర్ అయితే ఇంకా ఇట్లాగే అన్నీ ముసుగుమ్మడ పడిపోయి ఉంటుంది పనులు. అట్లా జనాలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఓకే, మాకు నీళ్ళ పొంగులోటి టయానికి వదులుతులా. క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్రైస్తవుల ఆరాధ్య పండుగ ఈస్టర్ను పురస్కరించుకొని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సియుఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు కాండ్రు సుధాకర్ తెలియజేశారు. తెలిపిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని పురస్కరించుకొని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా విజయవాడలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. విజయవాడలో మన ఏదైతే బెంచ్ సర్కిల్ దగ్గర ఆర్సిఎం సెయింట్ పాల్ కెథడ్రల్ ఉందో, సెయింట్ పాల్ కెథడ్రల్ నుంచి మన సిఎస్ఐ చర్చి స్టేట్ గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ వరకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎగ్జాక్ట్గా ఉదయం 5 గంటలకే స్టార్ట్ అవుతుంది. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని, ఆయన ఈ లోకానికి చెప్పిన శాంతి మార్గం ఏదైతే ఉందో, మన యేసుక్రీస్తు చెప్పిన శాంతి మార్గం, మనుషుడు చనిపోయిన తర్వాత కూడా బతుకుతాడు. ఏ రకంగా అయితే ఆయన పునరుద్ధానుడు అయ్యాడో అదే రకంగా ఆయన నమ్మిన వారందరూ, యేసుక్రీస్తుని అంగీకరించిన వారందరూ పునరుద్ధానులు అవుతారని తెలియజేస్తూ అదొక సందేశాత్మకంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి క్రైస్తవ నాయకులు, పెద్దలు, విశ్వాసులు అందరూ విరివిగా పాల్గొని ఆయన యొక్క పునరుద్ధానాన్ని, ఆయన యొక్క ప్రేమను, ఈ లోకానికి ఆయన వెల్లడించిన ప్రేమను, శాంతిని వెల్లడిపరచాలని తెలియజేస్తున్నాం. ఇందుకు క్రైస్తవ ఐక్యవేదిక ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులు అవుతూ ఉంది. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి కృషి చేస్తూ ఉంది. ఇప్పుడు మా విజయవాడ నగర డిప్యూటీ మేయర్ గారు గ్రేటన్ గారు మాట్లాడతారు. చంద్రబాబు జగన్లకు ఓటు వేస్తే మోదీకి వేసినట్టేనని వ్యాఖ్యానించారు. విజయవాడ నగరం అభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. మంత్రులుగా పనిచేసి విజయవాడకి ఏం చేశారు? మీరు ఇంటి పన్ను పెంచుతామని మంత్రివర్గంలో తీర్మానం చేస్తే దానికి ఆమోద ముద్ర చేసిన మంత్రులు ఇవాళ మీరు ఏ నగరానికి మేలు చేశారు, కీడు చేశారు.
చెత్త పన్ను వెయ్యాలనే తీర్మానానికి మంత్రివర్గంలో ఉన్న మీరు ఆమోదం తెలియజేశారు. మీరు ఇవాళ ఓట్లు అడిగే నైతిక అర్హత ఎక్కడుంది? ఇదే కాదు, విజయవాడ నగరంలో కాలువ కట్టల మీద ఇళ్ళని తొలగించడానికి టీడీపీ ఆ రోజు కుట్ర పన్నింది. మరి దాన్ని అడ్డుకున్నది కమ్యూనిస్టులు. మరి అందుకే అభ్యర్థుల యొక్క చరిత్ర మేము చెప్పగలం. మేము కార్పొరేటర్గా సింగనగర్కి పైకాపురంలో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 3 సార్లు గెలిచి, కమ్యూనిస్టులు విజయవాడలో 10 సంవత్సరాలు గెలిచి సింగనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి 2 సంవత్సరాల్లో కట్టించాం. యువతకు ఉపయోగపడేటువంటి మాకినేని బసవపన్నయ్య స్టేడియం నిర్మాణం చేశాం. 40,000 మందికి సింగనగర్ పైకాపురం కంట్రీకి వరకు రిజిస్ట్రేషన్ పట్టాలు నామమాత్రపు రేట్లకు ఇచ్చాం. ఇంకో వైపున కృష్ణానది మంచినీరు ఈ ప్రాంతంలో ఉన్న లక్షల మంది పేద మధ్య ప్రజలకి. ఇదే కాకుండా అటు మధురానగర్ ఇటు గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జీలు పూర్తి చేయాలని గొంతు విప్పి పోరాడుతూ ఉన్నాం. మరి అందుకే ఎవరు ఏ అభ్యర్థులకు ఓటేస్తే ఉపయోగమో ఆలోచన చేయండి. నగరం తరపున గొంతు విప్పేవాళ్ళని, నగర ప్రజల వాణి వినిపించేటువంటి సిపిఎంని, కమ్యూనిస్టులని గెలిపించాలని మేమందరికీ. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కోటికలపూడి గ్రామంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించిన పోలీసులు. ఎన్నికల్లో భాగంగా ఇబ్రహీంపట్నం మండలం పుటికలపూడి గ్రామం నుండి ఫ్లాగ్ మార్చి కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో మనకి సిఐఎస్ఎఫ్ సెంట్రల్ పార్లమెంటరీ ఫోర్స్, మన లోకల్ పోలీసు తోటి మొత్తం విలేజ్ మొత్తం కూడా కవాతు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో మనకి ఇంత పారామిలిటరీ ఫోర్సు, లోకల్ పోలీసు అందరూ కూడా ఇంతమంది సపోర్ట్గా ఉన్నారు, మనం స్వేచ్ఛగా ఫ్రీ అండ్ ఫెయిర్గా మనం ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు అనే ఒక భరోసా ప్రజలకు కల్పించడం కోసం, వాళ్ళని ఉత్తేజం చేయడం కోసం, వీరు ఎటువంటి భయాందోళనకు ఎవరి ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళ యొక్క ఓటు హక్కును ధైర్యంగా స్వేచ్ఛగా ఉపయోగించుకునేందుకు గాను వాళ్ళకి భరోసా కల్పించడం కోసం ఈరోజు మనం సిపి గారి శ్రీ కాంతిరామకాక ఐపీఎస్ సార్ గారి యొక్క ఆదేశానుసారం పుటికలపూడి నందు ఈరోజు సెంట్రల్ పార్లమెంటరీ ఫోర్స్, లోకల్ ఫోర్స్ తోటి పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.